సింగరేణి గనులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తాడిచెర్ల బ్లాక్ 2ను ఎటువంటి వేలం లేకుండా సింగరేణికి అందిస్తున్నట్టు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. ఈ ఒక్క నిర్ణయంతో సింగరేణి భవిష్యత్తు పూలబాట పట్టనుంది. ఈ తాడిచెర్ల బ్లాక్ 2లో 277 మిలియన్ టన్నుల బొగ్గు, 30 సంవత్సరాలకు ఉత్పత్తి చేసే సామర్థ్యము, అనేక ఉద్యోగావకాశాలు కల్పించే అవకాశం ఉందని చెప్పి విశ్లేషకులు చెప్తున్నారు. తాడిచెర్ల బ్లాక్ 2 కథ ఇప్పుడు కొత్తదేమీ కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచే ఈ కథ నడుస్తూనే ఉంది. ఆనాడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నోసార్లు కేంద్రానికి లేఖలు రాసినప్పటికీ ఎటువంటి ఫలితం దక్కలేదు. అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కూడా అనేక మంది నేతలు, కార్మిక సంఘాల వాళ్ళు లేఖలు రాస్తూనే ఉన్నారు. కానీ ఈ ఫైల్ మాత్రం అక్కడే ఆగిపోయింది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా సింగరేణి యాజమాన్యం, కార్మిక సంఘాలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాలు లేఖలు రాస్తూనే వచ్చాయి. కానీ ఫలితం మాత్రం ఏమీ కనిపించలేదు. అయితే అనూహ్యంగా ఇప్పుడు కిషన్ రెడ్డి ఒక్కసారిగా తాడిచెర్ల బ్లాక్ 2ను వేలం లేకుండానే సింగరేణికి అప్పగిస్తున్నట్టు ప్రకటించేశారు. న్యాయపరమైన అన్ని అంశాలను పరిశీలించి ప్రధాని మోదీ ఆమోదంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. అసలు ఈ తాడిచెర్ల బ్లాక్ 2 ఎందుకింత ప్రత్యేకమంటే ఇక్కడ దాదాపు 277 మిలియన్ టన్నుల నాణ్యమైన బొగ్గు నిల్వలు ఉన్నట్లు అంచనా. ఈ గని పూర్తి స్థాయిలో పనిచేస్తే ప్రతి ఏడాది సుమారు 5 మిలియన్ టన్నుల అదనపు బొగ్గు ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. ఈ బొగ్గుతో రాబోయే 30 సంవత్సరాలకు పైగా నిరంతరంగా ఉత్పత్తి కొనసాగించవచ్చని అధికారులు చెప్తున్నారు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఉంది. ఈ బొగ్గు నిల్వలు భూమికి చాలా లోతులో లేవు. సుమారు 30 నుంచి 300 మీటర్ల లోతులోనే ఉన్నాయి. అందుకే భూగర్భ గనులు కాకుండా ఓపెన్ క్యాస్ట్ విధానంలో తవ్వకాలు నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే పక్కనే ఉన్న తాడిచెర్ల 1 గని కూడా ఓపెన్ కాస్ట్ విధానంలోనే విజయవంతంగా కొనసాగుతుంది. ఈ ఒక్క బ్లాక్ వల్ల సింగరేణికి చాలా ప్రయోజనాలు కలగనున్నాయి. వాటిలో మొదటిది బొగ్గు ఉత్పత్తి పెరుగుతుంది. రెండవది స్థానిక థర్మల్ పవర్ ప్లాంట్కు నాణ్యమైన బొగ్గు అందుబాటులోకి వస్తుంది. దీంతో దిగుమతి బొగ్గుపై ఆధారపడాల్సిన అవకాశం కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. ఇక మూడో ప్రయోజనం చూసుకుంటే స్థానికంగా కొత్త ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉంది. సుమారు 1200 ప్రత్యక్ష ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యక్షంగా తెలిపారు. నాలుగో ప్రయోజనం ఈ బ్లాక్ వేలం లేకుండా నేరుగా సింగరేణి కేటాయించడంతో సంస్థకు వేల కోట్ల రూపాయల ప్రీమియం భారం తగ్గుతుంది. అయితే కిషన్ రెడ్డి చేసిన ఈ ప్రకటనతో కేవలం ఆనందమే కాదు, రాజకీయ చర్చ కూడా మొదలైంది. ఇటీవల తాడిచెర్ల సహా పలు జిల్లాల బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డిని హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగానే తాడిచెర్ల 2 బ్లాక్ ప్రస్తావన వచ్చిందని, ఆ బ్లాక్ను సింగరేణి కేటాయించడానికి కిషన్ రెడ్డి సానుకూలంగా స్పందించారని వార్తలు వచ్చాయి. అందులో భాగంగానే ఇప్పుడు ఈ ప్రకటన చేశారని కొందరు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా సింగరేణి దశాబ్దాల కళ ఇప్పుడు నెరవేరిందని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు తాడిచెర్ల బ్లాక్ 2ను సింగరేణికి అందించడాన్ని ఒక గొప్ప విజయంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభివర్ణించారు. ఈ విజయానికి ప్రధాని నరేంద్ర మోదీ సహకారమే కారణమని చెప్పారు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు ప్రయత్నించినా సాధ్యం కాని ఈ పని ప్రస్తుతం కేంద్ర ప్రత్యేక అధికారాలు ఉపయోగించి సింగరేణికి బ్లాక్ను కేటాయించిందని పేర్కొన్నారు. మొత్తంగా చూస్తే తాడిచెర్ల బ్లాక్ 2 కేటాయింపు అనేది సింగరేణి కేవలం మరో కొత్త గని మాత్రమే కాదు, భవిష్యత్తులో బొగ్గు ఉత్పత్తి పెరగడానికి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడడానికి, తెలంగాణ విద్యుత్ అవసరాలు బలమైన మద్దతు ఇవ్వడానికి, సంస్థ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడానికి ఒక కీలక అడుగుగా విశ్లేషకులు చెప్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.